పూజా విధానంలో ఇది 3వ భాగం. ఈ భాగం అర్థం అవ్వాలి అంటే ముందు 2 భాగాలు కూడా చూడండి. ఇప్పటికి మనం ధ్యానం వరకు వచ్చాం. ధ్యానము అంటే అమ్మవారిదో అయ్యవారిదో రూపాన్ని భావన చేసి ఆ రూపమైనటువంటి పరమాత్మని పిలవడం. పిలిచిన తర్వాత ఆవాహయామి, ఆవాహన చేయడం అంటే ఒక చోటకి రండి, మా ప్రదేశంలోకి రండి. తర్వాత నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఇప్పటి వరకు పువ్వులు వేశారు. ఇప్పుడు పుష్పాన్ని కానీ అక్షతల్ని కానీ ఎక్కడ వేయాలి? ఆ దేవతని కూర్చోబెట్టినటువంటి పీఠం దగ్గర వేయాలి. నవరత్న ఖచిత సింహాసనం ఇవంతా కూడా భావన చేత చేయాలి. భావన మాత్ర సంతుష్టాయే నమః నామమే ఉంది దేవతలకి. మీ భావన ఏ విధంగా ఉంటుందో దేవత ఆ విధంగా సంతుష్టి చెందుతుంది అని. ఇక పాదయోః పాద్యం సమర్పయామి. స్వామి పాదాలని భావన చేసి ఆ నీళ్ళని పాదాలు కడుగుతున్నట్టుగా భావన చేసి నీళ్ళని చల్లండి. ఇక హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. చేతులు కడుగుతున్నట్టుగా భావన చేసి నీళ్ళని ఇవ్వండి. తాగడానికి ముఖే ఆచమనీయం సమర్పయామి. తాగడానికి నీళ్ళని ఇవ్వండి. ఇప్పుడు స్నానం, పంచామృతాలు కానీ కొబ్బరి నీళ్లు కానీ మీరు ఏ ద్రవ్యాలైతే తెచ్చుకున్నారో స్నానానికి ఆ ద్రవ్యాలని ముందుగా చల్లి ఆ తరువాత కలశంలో నీళ్ళని చల్లడం. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానం అయిపోయింది కదా, కొద్దిగా మరలా నీళ్ళని పళ్ళెంలో వదిలిపెట్టడం. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇక్కడ వరకు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని తర్వాత ఉపచారాలని వచ్చేటువంటి వీడియోలో అందజేస్తాను. వీడియోలు వరుసగా చూడండి. ఈ వీడియోలను అందరికీ షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.